నమస్తే. ఇవాళ మా పిన్ని సోడిపిండి సక్కు చేస్తుంది. చూడండి ఎలా చేస్తుంది. ఏమేసా పిన్ని అందులో? అదే మాట్లాడి పర్లేదు, నువ్వు చెప్పు. అదేట కొన్ని రకాల్లోనైతే రాగి పిండి అంటారు, ఇది సోడిపిండి అంటారు. పల్లెటూర్లు కాసి సోడిపిండి అంటారు, సిటీలు కాసి అక్కడ రాగి పిండి అంటారు. ఇప్పుడు నువ్వు సోడిపిండితో చేస్తావా? సోడిపిండితో చేస్తాను, బాగుంటుంది. అంతకుముందు పూర్వం అలాగే చేసుకుండేవారు. దీన్ని సోడిపిండి సప్పులు కూడా అంటారు. అయితే కొంతమంది తెలియని సప్పులేట అనుకుంటారు. సక్కులు అంటారు. బెల్లంతో చేసి గట్టిగా చేసి పొడిగుడ్డ కాటన్ క్లాత్తో పెట్టి దాన్ని ఇప్పుడు చూపిస్తాం, చేస్తున్నాం కదా. ఉల్లిపాయలు వేసి పకోడీ చేసుకుంటారు, పాపు చేసుకుంటారు, రాగి సంకటి చేస్తారు. ఇవన్నీ కొత్తగా వచ్చేసాయి కదా. వాటర్ వేస్తాం, ఎక్కువ వేసేసుకోకూడదండి, అవి సక్కులకు కదా. అందువల్ల పడిన బెల్లం వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటారండి. వేసుకుంటే ఏమాత్రం చాలు. చపాతి ముద్దలా కలుపుకోవాలా? చపాతి మించి చపాతి ముద్దలా కలుపుకోవాలి. ఈ పొడిలోని, ఈ ముద్దలోని యాలకపొడి, ఒక యాలకపొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సోరులా వస్తుంది బెల్లం కరగకపోతే. బెల్లం పాకం బయటకు వచ్చినట్టు ముద్ద చేసుకోవాలి. కొంచెం నాన్నాక మంచిదే, ఎంతన్నా చేసుకుంటే ముద్దలుగా ఇలా కొత్త చపాతి పిండిలాగా కొట్టి ముద్దను బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తెచ్చుకోవాలి. ఇవి ఇలాంటి పలసిన క్లాత్లోని వాటర్ బెల్లం అంతా బాగా కరిగినాక ఇట్లా చిన్న చేసుకుంటే పెద్దవి కూడా చేయొచ్చు. జొన్న రొట్టెలాగండి, జొన్న రొట్టెలు చేస్తారు కదా, అట్లా అన్నమాట. ఇదిగోండి మా పిన్ని చేస్తుంది. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం పొయ్యి మీద. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ జస్ట్ వేసి వేయలేనట్టు రాసుకోవాలంటే, అడుగు పట్టకుండా రాసుకోవాలి. ఇదిగోండి ఇది కాలిపోయింది. ఇప్పుడు ఇది వేసేసుకోవడమే మనం చేసుకున్న సక్కు. రాగి పిండి సక్కు. ఇది బాగా కాలాలి. మూత పెట్టాలా పిన్ని? ఇదిగోండి ఇలా కాలించుకోవాలి, ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి రెండు పక్కల. ఇదిగోండి అటుపక్క కాలింది, తిరగేసుకుందాం. రివర్స్లో చేసి అయిపోయింది సోడిపిండి సక్కు. నాకు ఫస్ట్ కాల్చేటప్పుడు తెలియలేదండి, ఇది నెయ్యి వేసి కాల్చుకుంటారంట. అందుకే నేను ఫస్ట్ ఆయిల్ వేసేసాను, ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను మీకు నచ్చుకోవాలంటే. ఇది కూడా రెండు పక్కల కాల్చుకుందాం. ఇదిగోండి సక్కు అయిపోయింది. మా పిన్ని చేశారు కదా, ఆవిడే టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో మీకు. మా పిన్ని మొహం చూపించొద్దు అన్నారు, అలాగే చెప్తారంట టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. దాని తగ్గట్టు పంచదార కానీ బెల్లం కానీ, బెల్లం మంచిది పంచదార కంటేనా. చాలా బాగుంది. ఇదిగోండి సోడిపిండి సక్కు.